శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ భాగవత కథాసుధలు 42వ భాగానికి స్వాగతం సుస్వాగతం. నారద మహర్షి ప్రాచీన పరశురాజుకి పురంజనోపాఖ్యానాన్ని, దానివలన తత్వబోధని, ఆత్మతత్వబోధని, పరమాత్మ జ్ఞానాన్ని కలుగు చేసే విధంగా బోధించారు. ఆ బోధ విన్నంతనే ప్రాచీన పరశి అంటారు, ఓ మహానుభావ, ఇది మీలాంటి తత్వవేత్తలకు బ్రహ్మవేత్తలకి అర్థమవుతుంది. మేమేమిటి, ఈ కర్మల వలన అజ్ఞానంలో చిక్కుకున్న వాళ్ళం, మాకు ఎలా తెలుస్తుంది దీంట్లో ఉన్న తత్వము అని ప్రశ్నిస్తాడు. ఆ ప్రాచీన పరశి యొక్క మాటలు విని నారదుడు ఇలా వివరిస్తున్నారు. మొట్టమొదట్లో నేను మనవి చేశాను, ఈ పురంజనోపాఖ్యానంతా అనేకమైనటువంటి సంకేతాలతో, ప్రతీకలతో కూడి ఉంటుంది. కొన్ని పదాలకి అర్థం ఉంటుంది. ఆ అర్థాన్ని మనం ఇప్పుడు చాలా వివరంగా తెలుసుకోవాలి. దాన్నే నారద మహర్షి వివరిస్తున్నారు. ఓ రాజా, ఆత్మ 1, 2, 3, 4 ఇంకా ఎక్కువ పాదాలు కలిగి అసలు పాదాలే లేనిది ఆయన పురంజని దేహంలోకి ప్రవేశించింది. ఆ కారణంగా అతనికి పురుషుడు అని పేరు కలిగింది. ఆయన్నే మనం జీవుడు అంటాం. పేరు కానీ, పని కానీ, గుణాలు కానీ లేని కారణంగా తెలియరానివాడగు మిత్రుడు ఈశ్వరుడు. అందువలనే అతన్ని ఈ ఉపాఖ్యానంలో అవిజ్ఞాతుడు అని పిలిచారు. జీవుడు అన్ని లక్షణాలతో కలిసి దేహాన్ని గ్రహించే సంకల్పం కలవాడైతే 9 వాకుళ్ళు, 2 చేతులు, కాళ్ళు కల నగరం ఒకటి ఉంది. అది మేలైనదని భావించాడు. అందులోకి ఆ పురంజనుడు ప్రవేశించాడు. ఆ పురుషుడు బుద్ధి కారణంగా ఇంద్రియాల ద్వారా శబ్దం మొదలైన విషయాలను అనుభవిస్తున్నాడు. దానిలోనే అహంకార మమకారాలని పొందుతున్నాడు. ఆ బుద్ధియే ఈ కథలో ఒక స్త్రీ. దాని చెలులే జ్ఞానాలకు, కర్మలకు కారణాలైన ఇంద్రియాల యొక్క గుణాలు. చెలికెత్తెలు వాని వృత్తులు. 5 తలల పామని చెప్పామే, ఆ 5 తీరులైన గతులు గల ప్రాణం. 9 వాకుళ్ళు గల పురాన్ని చుట్టి వచ్చిన పాంచాల దేశం అంటే 5 విషయాలు. అవి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధమనే విషయాలు. 9 ద్వారాలంటే 2 కన్నులు, 2 ముక్కులు, 2 చెవులు, ముఖము, ముడ్డి, లింగము. వీటిని 9 రంధ్రాలు. అవే నవపురం అన్నారు. నవద్వారాలు ఉన్నాయంటున్నారు. వానిలో కన్నులు, ముక్కులు, నోరు అనే 5 తూర్పు వాకిళ్లుగా మన్నన పొందాయి. కుడి, ఎడమ చెవులు దక్షిణం వైపు, ఉత్తరం వైపు ఉన్న ద్వారాలు. ఇంకా మలమూత్ర విసర్జావయాలు పడమటి వాకిళ్ళు. అందులో ఏర్పడ్డ ఖద్యోతము, అవిర్ముఖము అనేవి కన్నులు. నలిని, నాలిని అనేవి ముక్కు రంధ్రాలు. ముఖ్య అంటే ఇక్కడ నోరు. అంగడి అనేది వాక్కు. రసజ్ఞుడు అంటే రసం. ఆపణము అంటే వ్యవహారం. బహూధనం అంటే పెక్కు తీరులైన వంటకాలు. పితృహు అంటే కుడి చెవి, దేవహువు అంటే ఎడమ చెవి. చండవేగం అంటే కాలానికి చెందిన సూచికమైన సంవత్సరం. గంధర్వులు పగళ్ళు అంటే
గంధర్వ జాతి స్త్రీలు అంటే రాత్రులు. అవి తిరుగుతూ ఉంటే ఆయువును తగ్గిస్తూ ఉంటాయి. మానవుని యొక్క ఆయువు రాత్రింపగలలో వ్యయం అయిపోతూ ఉంటుంది. కాలకన్యక అని ఇక్కడ చెప్పింది అది ముసలితనంతో మనం చెప్పుకోవాలి. యవనేశ్వరుడు అనేవాడు మృత్యువు. అతని సేనాభటులే మనోరోగాలు, దేహరోగాలు. ప్రజ్వరుడు అంటే జ్వరం. ఇది 2 విధాలు, శీతజ్వరం, ఉష్ణజ్వరం. ఆ జ్వరానికి గొప్ప వేగం ఉంటుంది. దక్షిణ పాంచాలం అంటే పితరుల లోకం, ప్రవృత్తి రూపకం అనే పేరు కలదైన శాస్త్రం. ఉత్తర పాంచాలం అంటే దేవలోకం, నివృత్తి రూపకమైన శాస్త్రం. శృతధరుడు అంటే చెవి, ఆసురి అని పేరు గల పడమటి వాకిలియే లింగం. గ్రామకం అంటే మైథున సుఖం, దుర్మధుడు అంటే యోని. నిర్వృతి అని పేరు గల పడమటి ద్వారం గుదము. వైశసము అంటే నరకం. లుబ్ధకుడు అంటే మలద్వారం. గుడ్డివారంటే కాళ్ళు చేతులు. అంతఃపురం అంటే హృదయం. విశూచి అంటే మనస్సు అని ఇంకా ఇలా చెప్తున్నారు నారద మహాముని. ఈ పురంజనోపాఖ్యానంలో ఉన్న అనేక విశేషాలు మనం తెలుసుకుంటున్నాం నారద మహర్షి వలన. ప్రాచీన మహర్షికి చెప్తున్నారు, దాన్ని శుకుడు పరీక్షిత్తుకు చెప్పారు, తర్వాత సూతుడు సౌనకాది మునుడికి చెప్పారు. ఇలా ప్రతి వాళ్ళు చెప్తున్నారు, పెద్ద పెద్దవాళ్ళు అందరూ చెప్పారు శతాబ్దాలు క్రితం నుంచి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం తిరుమల తిరుపతి దేవస్థానం వారు ముద్రించిన పోతనగారి భాగవతం యొక్క గ్రంథంలోంచి మనం గ్రహించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ పురం అంటే కథలో ఒక నగరం, తత్వంలో ఏంటంటే దేహం. మన దేహమే ఒక పురం. పురంజనుడు అంటే కథలో ఒక రాజు, తత్వం చేసుకుంటే జీవుడు. పురంజనుడు అంటే పురాన్ని రూపొందించినవాడు అని అర్థం. అవిజ్ఞాతుడు అంటే సఖుడు, ఆ సఖుడు ఈశ్వరుడే. లోకంలో బాగా పేర్లు మొదలైన భేదాలచే తెలియనివాడు అని ఆ పదానికి అర్థం. పంచవృత్తులు అంటే 5 తలలు కలది. సర్పం వల్లే ప్రాకుతూ పోతూ ఉంటుంది కనుక పాము అని అంటారు. అదేమిటంటే ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన సమానము అనే విధాలైన 5 విధాలైన వాయువులే మన దేహంలో ప్రసరిస్తూ ఉంటాయి. అదే ప్రాణం. అక్కడ ప్రాణానికి చెందిన వృత్తులివి. ప్రాక్ ద్వార పురస్కృతములు అంటే తూర్పు వాకిళ్ళు. ఖద్యోత అవిర్ముఖులు అంటే ఖద్యోతము అంటే మిణుగురు పురుగు, దానివలన కొంచెం పాటి ప్రకాశం ఉంటుంది. అవిర్ముఖము అంటే ప్రకటమైన ముఖం కలది, అధిక ప్రకాశం కలది. విభ్రాజితము అంటే బాగా ప్రకాశించే రూపం. నలము, నాళము అంటే అవి రంధ్రాలు. అవి ఏంటంటే నలిని, నాలిని ముక్కుకున్న రంధ్రాలు. అవధూత అంటే వాయువును చెదరగొడుతూ ఉండే లక్షణం కలది, అది ముక్కు. బహూధనము అంటే బహువోదనము అని అనాలి, కానీ గూఢంగా చెప్పడం కోసం బహూధనం అంటారు. పరోక్షప్రియ ఇవహి దేవాహ అని శృతి చెప్తోంది. దేవతలు పరోక్షప్రియులు. ఆ దృష్టితో ఈ మాట ఏర్పడింది. పితృహు అంటే పితృదేవతల ఆహ్వానం, దీని చేత అవుతుంది కనుక పితృహు అని అర్థం. దేవహు అంటే పితృహు కంటే వేరైంది, ప్రవృత్తి వర్గానికి సంబంధించిందని శాస్త్రం చెప్తోంది. ఆసురం అంటే ఇంద్రియాలతో రమించే శీలం, దానికి సంబంధించినది ఆసురి. గ్రామకం అంటే గ్రామంలో ఉన్న జనులకు సుఖాన్ని కలిగించేది. నిర్వృతి అంటే ఆసనం, అది మృత్యుద్వారమని చెప్తారు. వైశసం అంటే మల విసర్జనం. పాయువు అంటే అవయవాన్ని లుబ్ధకుడు అంటారు. అంధులు అంటే చేతులు. చేతులు కాళ్ళు తక్కిన అవయవాలుగా రంధ్రాలు లేనివని అంధులుగా పరిగణ. విశూచి అంటే మనస్సు, అన్ని చూపులకు అన్ని వైపులకు ప్రసరించేదని శబ్దార్థం అని చెప్తూ నారద మహర్షి ఇంకా కొనసాగిస్తున్నారు. ఓ పుణ్యాత్మ విను, యోగులలో గొప్ప స్థితి గల నారదుడు పురంజనునికి భార్యగా అయిన బుద్ధిని గురించి, కొడుకులుగా చెప్పబడిన బుద్ధి వికారాలను గురించి, ఆ బుద్ధితత్వం ఎలా వికారాలను కలిగిందో
ఇంద్రియాలు ఏ విధంగా వికారాలు పొందుతాయో ఆ గుణాల సంపర్కం వలన ఆ బుద్ధికి ఇంద్రియాలకు సంబంధించిన కదలికలకు జీవుడు గొప్ప స్థితి కలవాడైనా సాక్షి మాత్రంగా ఎలా ఉంటాడో తన పట్టపురాణి అయిన బుద్ధి ఆ కదలికలను తాను అనుకరించే విధంగా బలాత్కారం చేయగా అతని ప్రవృత్తి ఎలా ఉంటుందో ఆ విషయాన్నంతా చక్కగా తెలిసే విధంగా చెప్పి మళ్ళీ చెప్తున్నారు. ఓ రాజా, రథం అంటే దేహం, గుర్రాలు ఇంద్రియాలు, 7 కోలలు ఏడాది వయస్సులు, 2 చక్రాలు పుణ్యపాప కర్మలు, 3 బొంగులు అంటే 3 గుణాలు, సత్వరజస్తమో గుణములు, 5 బంధాలంటే 5 ప్రాణాలు, పగ్గం అంటే మనస్సు, సారథి అంటే బుద్ధి, రధికుడు కూర్చుండే చోటు హృదయం, రధికుడంటే ఇక్కడ జీవుడు. ఇలాగా అనేక విషయాలు, తాత్వికంగా ఉన్న విషయాలు ప్రాచీన మహర్షికి నారదుడు చెప్తున్నారని మైత్రేయ మహర్షి విదురుడికి చెప్తున్నాడు. పుణ్యపాప కర్మద్వయము అంటే పుణ్యాన్ని కలిగించే దానాదులు పుణ్యకర్మలు, పాపాన్ని కలిగించే హింసాదులు పాపకర్మలు. ఈ 2 దేహం అనే రథానికి 2 చక్రాల్లాంటివి. సత్వగుణ సంబంధం గల కర్మలు మనుషులు ఆచరించాలి. ధృతి, పట్టుదల కావాలి అవి చేయాలంటే. అట్టి వాని చేత గొప్ప వెలుగులతో నిండిన లోకాలను జీవుడు పొందుతాడు. రజోగుణం ఎక్కువగా కల పనుల వలన దుఃఖమే, కలుగపోయే ఫలమైనవి, ఊగులాటతో కూడినవి, ఆయాసం కలిగించేవైన లోకాలు చేరుకుంటాడు. తమో గుణానికి సంబంధించిన కర్మ వలన అజ్ఞానము, శోకము, మోహము అధికంగా గల లోకాలను పొందుతాడు. ఇలా కర్మలకు తగిన విధంగా జన్మలెత్తుతూ పుట్టి చస్తూ మళ్ళీ జన్మిస్తూ మళ్ళీ చస్తూ కోరికలతో నిండిన మనస్సు కలవాడే జీవుడు ఉన్నత అధమ స్థానాలకు చేరుకుంటూ ఉంటాడు. నిజానికి జీవుడు పరమ పురుషార్థ రూపమైన ఆత్మ. కానీ అన్ని అనర్థాలకు కారణమైన సంసారం జీవునికి ఏ కారణం వల్ల కలుగుతుందో ఆ కారణం చేతనే అనర్థాన్ని తొలగించే జ్ఞానం వలన వాసుదేవ పదభక్తి కూడా కలుగుతుంది. ఓ పుణ్యాత్ముడా, భక్తితత్వం సరైన తీరులో తెలియాలి అంటే పెద్ద కాలంగా విష్ణుభక్తిని పెంపొందించే భక్తికి ఆలవాలమైన గోవిందుని మేలైన కథలను పట్టుకోవటమే గతి. కాబట్టి భగవంతుని కథలను ఎల్లవేళలా చెప్పుకునేవాడు, పాడుకునేవాడు అయిన వ్యక్తికి భక్తి కలుగుతుంది. సరసులు, ఉదారులు అయిన మహాత్ములు చక్కగా పలికే శ్రీ మహావిష్ణుని మనోహరమైన గుణాల సముదాయం చేత చాలా రుచికలదిగా చేయబడిన కథలనే అమృతంతో నిండిన నదులతో పోలుస్తారు. మనసారా చెవులనే దోసిళ్లతో భగవంతుని చరితామృతాన్ని త్రావే పుణ్యాత్ములను ఆకలి, దప్పి, గొప్ప భయం, దుఃఖం, వడలు తెలియనితనం మొదలైనవి ఎప్పటికీ తాకవు అని నారద మహర్షి దివ్యమైన బోధని ప్రాచీన మహర్షికి చెప్తుంటే మనం కూడా వింటున్నాం. ఇది మన పూర్వజన్మ సుకృతంగా భావించాలి. ఆ విధంగా భగవంతుడు పాపం ఏమాత్రం లేనివాడు, భక్తులలో శ్రేష్ఠుడు అయిన నారదుడు గొప్ప కృపతో జీవ ఈశ్వరుల గతిని తెలియచెప్పి తన లోకానికి వెళ్ళిపోయారు అనే విషయాన్ని మనం పురంజనోపాఖ్యానంలో తత్వం ఏమిటి అనే విషయాన్ని విస్తారంగా భాగవతం ద్వారా తెలుసుకున్నాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.